హాయ్ ఫ్రెండ్స్, 1947లో అఖండ భారతం రెండు ముక్కలైనప్పుడు భూములు విభజించబడ్డాయి. కానీ నదులు మాత్రం విడిపోలేదు. సింధు, జైలం, చినాబ్ ఈ గొప్ప నదుల నీటిపై పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఆధారపడింది. ఈ నదులు భారత భూమి నుంచి ప్రవహిస్తున్న పాకిస్తాన్ వాటి నీటిని తన వ్యవసాయానికి, ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా మలుచుకుంది. అందుకే మానవత్వం చాటుకుంటూ 1960లో భారత్ ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. అదే సింధు జలసంధి. ఈ ఒప్పందం ప్రకారం భారత్ నుంచి ప్రవహించే ఈ నదుల నీటిలో 80% పాకిస్తాన్కు ఇవ్వడానికి అంగీకరించింది. కానీ పాకిస్తాన్ తన వక్రబుద్ధిని వదిలిపెట్టలేదు. సరిహద్దుల్లో చొరబాట్లు, ఉగ్రవాద దాడులు, యుద్ధాలతో రెచ్చిపోతూ భారత్కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూనే ఉంది. భారత్ మాత్రం సహనంతో నిశ్శబ్దంగా ఈ చర్యలన్నిటినీ భరించింది. కానీ పహల్గాంలో జరిగిన దారుణమైన ఊచకోత భారత్ను కదిలించింది. ఆ ఒక్క ఘటనతో భారత సహనానికి స్వస్తి పలికి ఒక్క రాత్రిలో సింధు జలసంధిని రద్దు చేస్తూ పాకిస్తాన్కు షాక్ ఇచ్చింది. అయితే ఈ నిర్ణయం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. పాకిస్తాన్ ప్రపంచం ముందు కన్నీళ్లు పెట్టుకుంది, భారత్ను వేడుకుంది, ఖాళీ బెదిరింపులు గుప్పించింది. కానీ భారత్ మాత్రం ఇక నీళ్లు లేవు, క్షమాపణలు లేవు అంటూ స్పష్టంగా చెప్పింది. సింధు నది పాకిస్తాన్కు కేవలం నీరు కాదు, జీవనాడి. దాని నీళ్లు పాకిస్తాన్ వ్యవసాయానికి, విద్యుత్ ఉత్పత్తికి, ఆర్థిక వ్యవస్థకు రక్తనాళం లాంటివి. ఆ నీటిని ఆపడం అంటే పాకిస్తాన్ను నీటి బొట్టు కోసం ఆరాటపడేలా చేయడం. అయితే ఒక విధంగా చూసుకుంటే అది పాకిస్తాన్కు తగిన శిక్షే. ఇప్పుడు సింధు జలసంధి రద్దయిన కేవలం 1 నెలలోనే భారత్ ఒక సీక్రెట్ సూపర్ వాటర్ ప్రాజెక్టును ప్రారంభించింది. దీంతో భారత్లోని 6 రాష్ట్రాల తలరాత మారనుంది. 200 కిలోమీటర్ల పొడవైన కాలువ, 12 భూగర్భ సొరంగాలు, భారీ జల విద్యుత్ కేంద్రాలు. ఇవన్నీ కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు, ఒక వ్యూహాత్మక యుద్ధం ఆరంభం. ఇది ఆయుధాలు లేని యుద్ధం, కానీ శత్రువును దెబ్బతీసే శక్తి ఉన్న యుద్ధం. అయితే నీళ్లు లేకుండా పాకిస్తాన్ బతకగలదా? భారత్ ఈ సింధు నీటిని ఎలా, ఏ రాష్ట్రాలకు అందించబోతుంది? అమెరికా, చైనా భారత నిర్ణయంపై ఎలా స్పందించాయి అన్నది ఇక్కడ ఉద్భవించే అతిపెద్ద ప్రశ్న. కావున మనం ఈ వీడియోలో అన్నీ వివరంగా తెలుసుకుందాం. సో ప్రతి భారతీయుడు ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై హింద్ అని రాయడం మర్చిపోవద్దు. కొద్ది రోజుల క్రితం భారత్ సింధు జలసంధిని పూర్తిగా రద్దు చేయలేదు, కానీ ఒక పక్షంగా సస్పెండ్ చేసింది. దాంతో ఈ నిర్ణయం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అమెరికా, చైనా పాకిస్తాన్కు తోడుగా నిలిచి ఇది భారత్ బెదిరింపు మాత్రమే, ఇంత పెద్ద నీటి ప్రవాహాన్ని ఆపడం అసాధ్యం, దీనికి బిలియన్ల రూపాయలు, సంవత్సరాల ప్లానింగ్, అధునాతన సాంకేతిక అవసరం, అవి భారత్ వద్ద లేవు అని గొప్పలు చెప్పాయి. అదే అమెరికా, చైనా భారత మంగళయాన్, చంద్రయాన్ 3 ప్రాజెక్టుల గురించి కూడా ఇలాగే ఎగతాళి చేశాయి. కానీ అమెరికా, చైనా స్పేస్ ప్రాజెక్టులు ఆరంభించే ఖర్చుతోనే భారత్ అంతరిక్షంలో జెండా ఎగరవేసింది. అప్పుడు వాళ్ళు నవ్వినా భారత్ తన సత్తా చాటింది. ఇప్పుడు సింధు జలసంధి విషయంలో కూడా అదే జరిగింది. వీళ్ళు భారత్ను ఎగతాళి చేసినప్పుడు భారత్ మౌనంగా ఉంది. కానీ ఇప్పుడు భారత్ చేసిన పని చూసి శత్రు దేశాలు నోరెళ్లబెట్టాయి. సింధు నది నీటిని మళ్లించేందుకు భారత్ రూపొందించిన ప్రణాళిక ఒక అద్భుతం. ఈ మెగా ప్రాజెక్టులో సింధు నది నీళ్లను రవి, బియాస్ నదుల్లోకి మళ్లిస్తారు. దీంతో పాకిస్తాన్ జీవనాడిగా పిలిచే సింధు నది ప్రవాహం తగ్గిపోతుంది. ఆ తర్వాత రవి, బియాస్ నీళ్లను సట్లెజ్ నది వైపు మళ్లిస్తారు. అక్కడ నుంచి ఆ నీరు హరికే బ్యారేజ్కు చేరుతుంది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడే అసలైన ఆట మొదలవుతుంది. భారత ప్రభుత్వం ఈ బ్యారేజ్ నుంచి 200 కిలోమీటర్ల పొడవైన ఒక భారీ కాలువ నిర్మిస్తుంది. ఈ కాలువ ద్వారా సింధు నీళ్లను రాజస్థాన్లోని గంగా కాలువ, ఇందిరాగాంధీ కాలువలతో అనుసంధానం చేస్తారు. అంతేకాదు, భారత ఇంజనీర్లు ఈ కాలువతో పాటు 12 భూగర్భ సొరంగాలను కూడా తవ్వుతున్నారు. ఈ సొరంగాలు నీళ్లను పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాలకు చేరుస్తాయి. ఇది కేవలం నీటి పంపిణీ కాదు, ఒక డైరెక్ట్ వాటర్ స్ట్రైక్. బుల్లెట్ లేకుండా, బాంబు లేకుండా శత్రువును నీళ్లతోనే నాశనం చేసే వ్యూహం. ఈ నీళ్లు గతంలో పాకిస్తాన్ సాగునీటిగా వాడుకునేవి. ఇప్పుడు అవే నీళ్లు భారత్లోని ఎడారి భూములను సస్యశ్యామలం చేస్తాయి, రైతుల జీవితాలను బంగారంలాగా మారుస్తాయి. కానీ పాకిస్తాన్లో ఈ నీళ్లు ఆగితే వాళ్ళ 90% వ్యవసాయం బీడుపడిపోతుంది. సింధు, జేలం, చినాబ్ నదులపై ఆధారపడిన వాళ్ళ జల విద్యుత్ కేంద్రాలు ఆగిపోతాయి, టర్బైన్లు తిరగవు, దేశమంతా చీకటి నెలకొంటుంది. ఈ మెగా ప్రాజెక్ట్ భారత మాస్టర్ స్ట్రోక్ అనడానికి మరో గొప్ప కారణం. ఇది పాకిస్తాన్లో ఉగ్రవాద ఫండింగ్ను కూడా అడ్డుకుంటుంది. పాకిస్తాన్ ప్రభుత్వం తన ఆదాయంలో ఎక్కువ భాగం వ్యవసాయం నుంచి సమకూర్చుకుంటుంది.
ఈ డబ్బును ఐఎస్ఐ ద్వారా ఉగ్రవాద సంస్థలకు మళ్లిస్తుంది. కానీ వ్యవసాయమే లేకపోతే ఆదాయం ఆగిపోతుంది. ఉగ్రవాద సంస్థలు డబ్బు లేక తమాషా చేయలేవు. వాళ్ళ వ్యవస్థే కుప్పకూలిపోతుంది. కావున ఈ ప్రాజెక్ట్ ఎంత లోతైన వ్యూహమో గమనించండి. ఇది కేవలం నీటి ప్రాజెక్ట్ కాదు, శత్రువును ఆర్థికంగా, వ్యూహాత్మకంగా బలహీనపరిచే ఆయుధం. ఇంత పెద్ద ప్రాజెక్టును భారత్ ఇంత త్వరగా ఎలా సాధించగలదు? పాకిస్తాన్ దీనికి ఎదురు తిరగగలదా అన్నదాని గురించి మాట్లాడుకుంటే, ఈ ప్రాజెక్టు ఇప్పుడు ప్రకటించిన భారత ఇంజనీర్లు దీనిపై ఎన్నో సంవత్సరాలుగా రహస్యంగానే పనిచేస్తున్నారు. ఇది భారత్లోని నదులన్నిటినీ అనుసంధానం చేసే లెవర్ లింకింగ్ ప్రాజెక్టులో ఒక కీలక భాగం. ఎక్కువ నీళ్లు ఉన్న ప్రాంతాల్లో వరదలు రాకుండా కరువు ప్రాంతాలకు నీళ్లు అందేలా ఈ ప్రణాళిక రూపొందించబడింది. సింధు నీటిని మళ్లించే ప్లాన్ ఇప్పటికే సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్టు కేవలం నీటి వనరుల గురించి మాత్రమే కాదు, భారత్ను జలస్వాలంబన దిశగా ఆర్థిక స్వాతంత్రం వైపు నడిపించే ఒక విప్లవం. ఈ కాలువలు, సొరంగాలు నీటిని పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లకు తీసుకెళ్తాయి. కొన్ని సొరంగాలు పర్వతాల్లోంచి, మరికొన్ని నగరాల కింద నుంచి కొన్ని దశాబ్దాలుగా నీళ్లు లేక బీడుగా ఉన్న భూముల మీదుగా ప్రవహిస్తాయి. పఠాన్కోట్, హోషియార్పూర్, ఫతేహాబాద్, సిర్సా, శ్రీనగర్, శ్రీ గంగానగర్, బికనీర్ వంటి ప్రాంతాలు ఈ జల విప్లవంలో భాగమవుతాయి. రాజస్థాన్లోని ఎడారులు హరిత వనాలుగా మారుతాయి. పంజాబ్, హర్యానా రైతులకు పంటలకు నీళ్లు కొరత ఉండదు. జమ్మూ కాశ్మీర్లో సాగు విస్తీర్ణం బాగా పెరుగుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా భారత్లోని బీడు భూములు సస్యశ్యామలమవుతాయి. రైతుల జీవితాలు సుఖమయమవుతాయి. అంతేకాదు, సింధు, చినాబ్, జేలం నదులపై భారత్ ఆనకట్టలు, జల విద్యుత్ కేంద్రాలను నిర్మిస్తుంది. ఇవి వందల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. నీటిని ఒక దిశలో ఆపి మరో దిశలోకి మళ్లిస్తాయి. అవసరమైతే వేగంగా నీళ్లను విడుదల చేసి పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలను ముంచెత్తగలవు. హర్యానా, రాజస్థాన్ ఫీడర్, పంజాబ్ సరిహద్దు ఫీడర్లను అప్గ్రేడ్ చేస్తున్నారు. కాలువలో గట్లు తీస్తున్నారు. లీకేజీలను అడ్డుకుంటున్నారు. యమునా నదిని ఈ నీటితో అనుసంధానం చేసి ఈ నదికి కొత్త జీవం పోస్తున్నారు. ఇలా అనేక చిన్న పెద్ద పనులు సూపర్ స్పీడ్లో జరుగుతున్నాయి. కావున కొన్ని సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ కాలువలు, ఆనకట్టలు, సొరంగాలు పూర్తయిన వెంటనే వాటిలో నీటి ప్రవాహాన్ని ప్రారంభిస్తారు. ఒక సొరంగం సిద్ధమైందంటే వెంటనే నీళ్లు పరిగెత్తిస్తారు. బహుశా ఈ ఏడాది చివరికల్లా మనకు తొలి విజయం కనిపించవచ్చు. ఈ ప్రాజెక్టు వేగం, దాని వ్యూహాత్మక ప్రాముఖ్యత చూస్తుంటే ఇది కేవలం ఒక నీటి ప్రాజెక్టు కాదు, ఒక జాతీయ ఆకాంక్షలా అనిపిస్తుంది. ఇది భారత్ను ఆర్థికంగా, వ్యూహాత్మకంగా బలోపేతం చేసే ఒక గొప్ప అడుగు. ఈ ప్రాజెక్టు ద్వారా భారత్లోని 6 రాష్ట్రాలకు సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలకు పైగా వ్యవసాయ లాభం వస్తుంది. లక్షలాది రైతులకు నమ్మకమైన సాగునీటి వనరులు లభిస్తాయి. భూగర్భ జలాలపై ఆధారపడడం గణనీయంగా తగ్గుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాజస్థాన్ ఎడారులు హరిత వనాలుగా మారుతాయి. పంజాబ్, హర్యానా రైతులకు సాగునీటి ఆందోళన ఉండదు. జమ్మూ కాశ్మీర్లో వ్యవసాయం కొత్త ఊపందుకుంటుంది. ఇక పాకిస్తాన్లో సింధు నీటిపై ఆధారపడే 90% వ్యవసాయం నాశనమవుతుంది. గోధుమ, వరి, చెరుకు పంటలు బీడుపడతాయి. వాళ్ళ జల విద్యుత్ కేంద్రాలు ఆగిపోతాయి. ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు పాకిస్తాన్ భారత్ను అణుయుద్ధంతో బెదిరించింది. కానీ ఇప్పుడు భారత్ నీటితో దాడి చేస్తుంది. ఆయుధాలు లేకుండా, గొడవ లేకుండా శత్రువుకు అతిపెద్ద షాక్ ఇస్తుంది. ఈ మెగా ప్లాన్ గురించి పాకిస్తాన్కు తెలిసినప్పుడు వాళ్ళ భూమిలో పగుళ్ళు కనిపించడం మొదలయ్యాయి. అమెరికా, చైనా ఎంత ఒత్తిడి తెచ్చినా, పాకిస్తాన్ అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళినా భారత్ ఇక వెనక్కి తగ్గదు. ఎందుకంటే ఇది సహనంతో నిశ్శబ్దంగా ఉండే ఆ పాత భారత్ కాదు, ఇది కొత్త భారత్. నీటి ప్రతి చుక్కకు శత్రువుతో లెక్క తీర్చుకోగలిగే భారత్. సరిహద్దులో మన జవాన్లు శత్రువులకు ధీటుగా నిలబడ్డారు. మన ఇంజనీర్లు, రైతులు, శాస్త్రవేత్తలు దేశ భూమిని సస్యశ్యామలం చేసే కొత్త యుద్ధం ఆరంభించారు. ఆయుధాలు లేకుండా కేవలం మేధస్సు, ధైర్యం, సంకల్పంతో భారతదేశం చేస్తున్న యుద్ధంలో పాకిస్తాన్ దిగేలోపే ఓడిపోతుంది. భారత్ ముందు దీనంగా క్షమాపణలు కోరుతుంది. సో ఫ్రెండ్స్, భారత్ యొక్క ఈ వాటర్ స్ట్రైక్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఈ స్ట్రైక్ సరిహద్దులో జరిగే యుద్ధం కంటే పాకిస్తాన్కు ఎక్కువ నష్టం చేస్తుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.